ఈ స్థాయి వరకు గతంలో కూడా నేను కూడా బూత్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన పరిస్థితి. నేను 2005లో గతంలోనే బూత్ స్థాయిలో పనిచేశాను. కానీ మరియు పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కార్పొరేటర్గా గెలవడం జరిగింది, మేయర్ గారు కూడా అవడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మనము బూత్ లెవెల్ స్థాయిలో ప్రజలకి మమేకంగా పనిచేయాలి. ఎందుకంటే మనము ప్రజలైతే ఏవైతే సమస్య చెప్తారో అది మన ఇంటి సమస్య, అది నా సమస్య అనే విధంగా ఇక్కడున్న బూత్ లెవెల్ అందరూ ఖచ్చితంగా పని చేయాలి. ఎందుకంటే మీరు బూత్ లెవెల్ స్థాయిలోనే మీరు పని చేసే విధంగా మీరు చేస్తేనే ఏ విధంగా చేయాలంటే మీరు ఎవరైనా మీ దగ్గరికి ఏ సమస్య ఉందని వస్తే ఆ సమస్య మీరు అవుతుందంటే పని చేయండి, కాదంటే అక్కడే చెప్పండి. ఎందుకంటే తిప్పుకొని వాళ్ళకి రేపు చేస్తాం మళ్ళా చేస్తామని చెప్పొద్దండి. ఎందుకంటే మీరు చెప్పే సమాధానం బట్టి మన పార్టీ బలోపేతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు పని చేస్తేనే మన పార్టీ కూడా బలపడుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కూడా బూత్ లెవెల్లో కూడా ఏ సమస్య నా దృష్టికి వచ్చినా కూడా ఇప్పుడు కూడా మరియు ఏ సమస్య ఉన్న అధికారులకు చెప్పడం కానీ ఎమ్మెల్యే గారికి చెప్పడం కానీ మన సమస్య తీర్చే పరిస్థితి పనిచేస్తున్నాం. అలాగే ఈరోజు రేపు ఉత్సాహంగా అంటే ఈరోజు కొత్తగా మీరు ప్రమాణం చేస్తున్నారు. చేసే సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పని చేస్తూ మన పార్టీని మరో విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ అన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల్లో మనం అనంతపురం నగరంలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలి. ఎగరవేసే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.